హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరొకసారి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు అందరూ చాలా వరకు క్యామియో 4, స్కై కట్, ఇంకొక ఫ్లాటర్, చాలా వెరైటీస్ మిషన్స్ ఇంట్రడ్యూస్ చేసింది చూసే ఉంటారు. మనం కొత్తగా ఒక మంచి ప్లాటర్ ఇంట్రడ్యూస్ చేసాం. ఈ ప్లాటర్ చూడొచ్చు మీరు. ఈ ప్లాటర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక 7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. మనకు ఈ స్క్రీన్తో పాటు ఈ దీనిలో ఉండే ప్రత్యేకతలు ఏంటంటే కెమెరా లెన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా, సెన్సార్ కూడా ఆటోమేటిక్ సెన్సార్. దీనివల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటనేది మొత్తం చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు మొబైల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, వాచెస్ కానీ, కస్టమ్స్, తర్వాత ఈ సిగర్స్, కంప్యూటర్ ఆపరేటింగ్ స్పేర్ పార్ట్స్, గేమింగ్ టూల్స్, తర్వాత పిఓఎస్ మిషన్స్, తర్వాత స్పీకర్, సౌండ్ స్పీకర్స్, ఇయర్ బడ్స్, ఇంకా మీకు ఇక్కడ చూడొచ్చు ఆటోమొబైల్స్, కెమెరాస్, అదర్ ప్రోడక్ట్స్, చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా చాలా వెరైటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా చేసుకోవాలి ఏంటిదని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలేషన్ అంటే దీనికి మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి అన్బాక్సింగ్ వీడియో అవన్నీ ఏం పెట్టలేదు. ఇది ఏమీ ఉండదు. ఇలా మీకు టోటల్ సెటప్ వచ్చేస్తుంది. దీనికి ఒక పవర్ కేబుల్ మాత్రం మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక కంప్యూటర్కి ఏదైనా అవసరమైతే కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు దీని నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆన్ చేసిన వెంటనే ఎలా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను మీకు సింపుల్గా చూపిస్తాను. చూడండి. దీంతో పాటు మనం ఒక 3 బ్లేడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి. ఈ 3 బ్లేడ్స్ ఎలా అంటే మీరు 1 by 1 ఏదైనా మీరు కావాలనుకుంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బ్లేడ్ మనం ఇలా తీసుకొని ఈ నీడిల్ ఉంది కదా, ఇలా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిమూవ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ డై ఏదైతే ఉందో అది కొంచెం లూజ్ చేస్తే కనుక ఇది ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఏదైతే ఉందో ఇది ఇలా ప్రెస్ చేసి ఇది ఇక్కడ నీడిల్ పైకి ఉండి ఇది కింది సైడ్ ఉండేటప్పుడు దీనిలో ఇలా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే, దీంట్లో ఇంకా ఏమీ ఉండదు. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ మనకి ఎంత డెప్త్ కావాలంటే అంత డెప్త్ దీంట్లో అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. మ్యాక్సిమం డెప్త్ 10 వరకు ఉంటుంది. ఇలా అయిపోయిన వెంటనే దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి జస్ట్ మనం దీన్ని టైట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది. దీనికి ఇక్కడ ఆటోమేటిక్గా కింద కెమెరా సెన్సార్ ఉంటుంది, ఆటోమేటిక్గా లెన్స్ ఉంటుంది, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ ఫ్లెక్స్డ్ ఆటోమేటిక్ తీసుకుని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది మీకు ఒక షేప్ కూడా కట్ చేయలేదు, రఫ్ షేప్ కట్ చేసాను కావాలని. ఎలా వస్తుంది అనేది చాలా వరకు ఏంటంటే ప్లాటర్స్ కానీ ప్రింటర్స్ కానీ ఎగ్జాక్ట్లీ షేప్ ఉండాలి, అలాగే ఇట్లా బెండింగ్ అనేది ఉండకూడదు కరెక్ట్గా రావాలంటే. మన దాంట్లో అదే అడ్వాంటేజ్. ఇలా మీరు ఎలా అంటే అలా రఫ్ కటింగ్ చేసా తర్వాత ఇలా బెండ్ ఉన్నా కూడా ఎలా తీసుకుంటుంది ఏంటనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే హోల్ ఉందో ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని ఇలా ఆనుకొని మనం ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది కూడా అడ్జస్ట్మెంట్గా ఉంటుంది. మనం జస్ట్ దీన్ని దాని దగ్గరికి తీసుకుపోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అదే ఫీడింగ్ తీసుకున్న వెంటనే ఇక్కడ మనం ఏం లేదు, మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యాపిల్ ఉంది, యాపిల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏదైనా కానీ ఇట్లా అన్ని మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మీకు చూడండి ఫ్రంట్ ఫిల్ము, బ్యాక్ ఫిల్ము, తర్వాత ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా లోగో ఉన్నది, వితౌట్ లోగో అన్నది కూడా మనం కట్ చేసుకోవడానికి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇలా మీకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్నది వస్తుంది. ఇక్కడ మొత్తం డిఫాల్ట్గా ఆల్రెడీ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, టెస్ట్, కస్టమైజ్డ్ బ్యాక్ ఫిల్ము, కట్ ఇది ఉంది. మనం ఆల్రెడీ ఫిల్మ్ బ్యాక్ సైడ్ స్కిన్ పెట్టాము. జస్ట్ మనం కట్ అని ఆపరేట్ చేసిన వెంటనే అది చూడండి మీరు ఒకసారి. అంటే ఇది కొంచెం సౌండ్ వస్తుంది, ఎందుకంటే కనుక బ్లేడ్ అన్నది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సౌండ్ అన్నది కామన్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా. మీరు ఇంకొకటి మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది, స్క్రీన్ సైడ్ అనేది స్టార్టింగ్ ఉంటుందండి. స్క్రీన్ సైడ్ స్టార్టింగ్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి ఎండింగ్ ఉంటుంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు వర్క్ అనేది చేసుకోండి ప్రాసెస్. ఎందుకంటే కనుక ఇటు సైడ్ మెయిన్ స్టార్టింగ్ ఏదైనా మనం కమాండ్ ఇస్తే కనుక ఇక్కడ మీరు చూసారు మనకు కట్ అయ్యి ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ మనం యాపిల్ లోగో అనుకున్నాం, యాపిల్ లోగో వచ్చేసింది. ఇక్కడ కెమెరా ఏదైతే కనుక ఉందో ఇప్పుడు మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఆటోమేటిక్గా బయటకు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలా అయిపోయినటువంటిది ఏదైతే మన స్కిన్ తయారైందో ఈ తయారైనటువంటి స్కిన్ని రిమూవ్ చేసేసి యాపిల్ లోగో మనం వద్దనుకుంటే యాపిల్ లోగో కట్ అవుతుంది తీసేసి ఇలా ఏదైతే స్కిన్ ఉందో స్కిన్ని మనం ఎక్కడైతే మనం అనుకుంటున్నామో ఆ మెటీరియల్కి, అంటే అదే మనం ఏదైతే మొబైల్ అనుకున్నామో ఆ మొబైల్ కోసం కట్ చేసింది ఇలా స్టిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట.
ఇక్కడ చూడండి, ఇంకోటి మనం ఇక్కడ ఇది అన్నది మనం తీసేయాలి. అంటే కనుక మనకి ఏంటంటే స్టిక్కర్ అనేది కట్ అవుతుంది, బట్ దాన్ని అన్నది మనమే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి కట్ చేసినటువంటి ఏదైతే బ్యాక్ సైడ్ స్కిన్ ఉందో మనకి యాపిల్ లోగో కానీ కెమెరా కానీ అన్నీ పర్ఫెక్ట్ కట్ అయినాయి. స్టిక్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండిపోయింది. ఇలా మనం స్టిక్ చేసేసి ఎటువంటి మొబైల్కైనా, ఏ కంపెనీ మొబైల్కైనా మన దగ్గర చేసుకోవచ్చు. అంటే చాలామంది ఏంటంటే ఈ మొబైల్ స్కిన్స్, ఫ్లెక్సిబుల్ టెంపర్ గ్లాసులు అన్ని మోడల్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇటువంటి స్కిన్ ఏదైతే ఒకటి ఉంటే కనుక మన దగ్గర ఈ ప్లాటర్ ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్ వచ్చి ఏదైనా సోన్స్ మోడల్ అని చెప్తే ఆ మోడల్కి సంబంధించి ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఇందులో ఉంటాయి. ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు సంబంధించి కొత్త మోడల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. ఏదైనా మీకు అప్డేట్ కానటువంటి మోడల్ ఏదైనా ఉందంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక అది అప్డేట్ చేస్తాము. ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. అంటే మొబైల్ స్కిన్స్, ఫ్లెక్సిబుల్ టెంపర్ గ్లాస్లే కాకుండా చాలా వెరైటీస్ కూడా దొరుకుతాయి. దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా మరొక మంచి వీడియో మేము ముందుకు తీసుకొస్తాను. అంతవరకు మీరు ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ మస్ట్ అండ్ షుడ్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్, దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి, దీనికి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో కానీ పైన స్క్రీన్ మీద కానీ నా నెంబర్ ఉంటుంది, కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.